ఈ ఆకాశాన్ని, భూమిని, కోటాను కోట్ల గ్యాలక్సీలను సృష్టించిన దేవుడు మానవ రూపంలో భూమి మీదకు వస్తే ఎవరితో సమయం గడుపుతాడు? ఆ కాలంలో ఉన్న రాజులతోనా, వేదాలు చదివిన పండితులతోనా, లేక పూజలు చేసే మత నాయకులతోనా? కాని యేసుక్రీస్తు వీళ్లందరినీ కాదని, సమాజం చీత్కరించుకున్న వేశ్యలతో, దొంగలతో, దేశద్రోహులుగా ముద్రపడిన ట్యాక్స్ కలెక్టర్లతో కలిసి భోజనం చేశాడు. వాళ్లను స్నేహితులుగా అక్కున చేర్చుకున్నాడు. అసలు దేవుడు పాపులకు మిత్రుడుగా ఎందుకు మారాడు? ఆనాటి మతనాయకులైన పరిసయ్యులు, శాస్త్రులు ఆయన్ను చూసి ఎందుకు రగిలిపోయారు? పొట్టిజక్కయ్య స్టోరీ వెనుక ఉన్న చారిత్రక రహస్యం ఏంటి? ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్యాక్ట్స్ అన్నీ తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో విషయాలు అద్భుతంగా ఉండబోతున్నాయి. మనం చర్చికి వెళ్లి దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు ముందుగా స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుని పరిశుద్ధంగా, పవిత్రంగా వెళ్లాలని చూస్తాం. దేవుడు పవిత్రుడు కాబట్టి మనము పవిత్రంగానే ఆయన దగ్గరకు వెళ్ళాలి అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఒక వింతైన, ఆశ్చర్యకరమైన విషయం జరిగింది. ఈ రోజుల్లో ఒక ఎమ్మెల్యే లేదా ఒక సినిమా యాక్టర్ బయటకు వస్తేనే చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ, లగ్జరీ ఏసీ కార్లు, ఎవరినీ దగ్గరకు రానివని ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా. మరి కోటాను కోట్ల గ్యాలక్సీలను సృష్టించిన ఆ సృష్టికర్త ఒక మనిషిగా భూమి మీదకు వస్తే ఇంకెంత రాజసంగా ఒక బంగారు ప్యాలెస్లో పుట్టాలి. కానీ దేవుడు అలా చేయలేదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవుడైన యేసుక్రీస్తు దేవునితో సమానంగా ఉండడాన్ని విడిచిపెట్టి ఒక దాసుని రూపం ధరించాడని బైబిల్ చెబుతోంది. ఇక్కడ 7వ వచనంలో ఉన్న దాసుని స్వరూపము అన్న చోట దాసుడు అంటే పౌలుగారు గ్రీకులో వాడిన పదం దౌలోస్. 1వ శతాబ్దపు రోమన్ సామ్రాజ్యంలో దౌలోస్ అంటే కనీస హక్కులు లేని, అమ్ముకోబడిన ఒక బానిస అని అర్థం. సర్వసృష్టికి యజమాని అయిన దేవుడు మనుషుల కోసం ఒక బానిస స్థాయికి దిగిపోవడం అప్పటి రోమన్లకు, గ్రీకు పండితులకు ఒక పిచ్చితనంలాగా అనిపించింది. దీన్నే థియాలజీలో కినోసిస్ అంటారు. కినోసిస్ అంటే అర్థం ఏంటంటే తనను తాను రిక్తునిగా, శూన్యంగా చేసుకోవటం అని అర్థం. దేవుడు ఒక సామాన్య వడ్రంగి ఇంట్లో ఎందుకు పుట్టాడో తెలుసా? ఒరిజినల్ గ్రీకు భాషలో యేసుక్రీస్తు చేసే పనిని టెక్టాన్ అని రాశారు. టెక్టాన్ అంటే కేవలం చెక్కలు కోసేవాడు మాత్రమే కాదు, భారీ రాళ్లను పగలగొట్టేవాడు, ఇల్లు కట్టేవాడు, రాత్రనక పగలనక ఎండలో చెమటోడ్చి పనిచేసే ఒక హెవీ వర్కర్ అని అర్థం. అంటే యేసుక్రీస్తు తల వెనక సినిమాల్లో చూపించినట్టు లేదా కొన్ని ఫోటోల్లో మనం చూసినట్టు ఏదో కాంతి వలయం ఉండేది కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చెప్పినట్లుగా ఆయన చేతులు పూలలాగా మెత్తగా లేవు. సుత్తిపట్టి బరువైన రాళ్లు మోసి ఎండకు మాడిపోయి కాయలు కాసిన ఒక సామాన్య కూలీ చేతులవి. ఆయనకు ఆకలి తెలుసు, అలసట తెలుసు, ఒళ్ళు నొప్పులు తెలుసు, సొంత వాళ్లే మోసం చేస్తే ఆ కన్నీటి బాధ ఏంటో కూడా ప్రాక్టికల్గా తెలుసు. ఆయన ఒక సాధారణ మానవుడిలాగే బ్రతికాడు, ఒక సాధారణ వడ్రంగి కుమారుడిలాగే బ్రతికాడు. నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నీ కన్నీళ్లు నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆ కష్టాల గుండానే నడిచాను అని నీకు నాకు ధైర్యం చెప్పడానికే సృష్టికర్త ఆ పేదరికాన్ని అనుభవించాడు. ఆయన పాపం చెయ్యని పవిత్ర దేవుడు పాపాన్ని ఎంతగానో అసహ్యించుకున్నాడు. కానీ పాపి అయిన మనిషిని మాత్రం తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎంత అంటే శిలువ మరణం పొందేంతగా. దేవుని ప్రేమ ఎంత స్వచ్ఛమైనదో, ఎంత గొప్పదో చెప్పడానికి ఈ భూమి మీద ఇంతకు మించిన నిదర్శనం మరొకటి లేదు. ఆ రోజుల్లో జరిగిన అతిపెద్ద విచిత్రం ఏంటో తెలుసా? దేవుని పేరిట బ్రతికే మతనాయకులు యేసుక్రీస్తును చూసి రగిలిపోయారు. కానీ సమాజం అసహ్యించుకున్న వేశ్యలు, కుష్ఠురోగులు, దొంగలు, ట్యాక్స్ కలెక్టర్లు మాత్రం ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇక్కడ మీకు 1వ శతాబ్దపు యూదుల కల్చర్ గురించి ఒక ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. అప్పట్లో ట్యాక్స్ కలెక్టర్లు, సుంకాలను కలెక్ట్ చేసేవారిని సుంకర్లు అంటారు. వాళ్ళంటే జనాలకు పరమ అసహ్యం. చరిత్రలో వీళ్ళని పబ్లికాని అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో యూదులైనప్పటికీ వాళ్లను బానిసలుగా పాలిస్తున్న రోమన్ సామ్రాజ్యానికి అమ్ముడుపోయారు. తమ సొంత ప్రజల దగ్గరే ఇష్టమొచ్చినట్టు పన్నులు వసూలు చేసి రోమన్లకు కట్టాల్సినంత కట్టి మిగతాదంతా తమ జేబుల్లో వేసుకుని పేదవాళ్లను పీల్చి పిప్పి చేసేవాళ్లు. వాళ్లను సమాజంలో దేశద్రోహులుగా, మర్డర్ చేసే వాళ్ళకంటే ఘోరమైన వాళ్లుగా వెలివేశారు.
వాళ్లకు సమాజ మందిరంలోకి వెళ్లే అర్హత లేదు. వాళ్ళ డబ్బును ఆలయంలో కానుకగా తీసుకోరు. కనీసం కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కూడా వాళ్ళు పనికిరారు. వాళ్లను అంతటి మహాపాపులుగా చూసేవాళ్ళన్నమాట. మరోవైపు పరిసయ్యులున్నారు కదా. అసలు హీబ్రూ భాషలో పరిసయ్యులు పెరుషిం అంటే అర్థం ఏంటో తెలుసా? వేరు చేయబడిన వారు, సపరేటెడ్ వన్స్. వాళ్ళు ఎంత భయంకరమైన రూల్స్ పెట్టుకున్నారంటే, ఒక పాపి నీడ తమ మీద పడినా, ఒక పాపి బట్టలు పొరపాటున వాళ్ళకి తగిలినా తాము అపవిత్రమైపోయామని ఇంటికి వెళ్లి బట్టలు ఉతుక్కొని స్నానాలు చేసేవాళ్ళు. అలాంటిది ఆ ట్యాక్స్ కలెక్టర్ల ఇళ్లకు వెళ్లి యేసుక్రీస్తు భోజనం చేయటం ఆ మత నాయకులకు అస్సలు నచ్చలేదు. అప్పట్లో మిడిల్ ఈస్ట్ కల్చర్ ప్రకారం ఒకరితో కలిసి భోజనం చేయడం, టేబుల్ ఫెలోషిప్ అంటే నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నిన్ను నా స్నేహితుడిగా పాటిస్తున్నాను అని అర్థం. ఒక మహాపరిశుద్ధుడైన రబ్బీ పచ్చి దొంగలతో పాపులతో కూర్చొని ఒకే ప్లేట్లో తింటున్నాడనేసరికి ఆ మత నాయకులకు మండిపోయింది. ఈయన నిజంగా దేవుని వాడైతే వీళ్ళందరినీ దూరం పెట్టాలి కదా అని క్రీస్తుని విమర్శించారు. అప్పుడు యేసుక్రీస్తు వాళ్ళ ముఖం మీదే ఒక దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చాడు. రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కర్లేదు కదా, నేను పాపులను పిలవడానికి వచ్చాను గాని నీతిమంతులను పిలవడానికి రాలేదు అని అన్నాడు. ఇందులో ఉన్న లాజిక్ ఎంత పవర్ఫుల్ అంటే, డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సింది జబ్బున్న వాళ్లే. ఇక్కడ పాపులైన వాళ్ళందరికీ తమకు పాపం అనే క్యాన్సర్ ఉందని, దానికి మందు కేవలం యేసుక్రీస్తు దగ్గరే ఉందని రియలైజ్ అయ్యారు. కాబట్టే సిగ్గు విడిచి ఆయన పాదాల దగ్గర పడ్డారు. కానీ ఆ పరిసయ్యులు, మతనాయకులు తాము కూడా పాపులమే, తమలో కూడా అహంకారం, కపటత్వం అనే జబ్బు ఉంది అన్న విషయం వాళ్ళకి అర్థం కాలేదు. మేము పర్ఫెక్ట్ అనే గుడ్డితనంలో ఉండిపోయి తమ కళ్ల ముందున్న అసలైన వైద్యుడిని దూరం చేసుకున్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయితే నేను పాపులను పిలవ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదు, గనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. దేవునికి బలులు అర్పించడం కాదు, ఆయనకు కావలసింది కనికరం అని ఈ వచనంలో యేసుక్రీస్తు పరిసయ్యుల ముఖం మీదే స్పష్టంగా చెప్పేశాడు. ఇదే వచనం హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా ఉంటుంది. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. మీరు గమనిస్తున్నారా? అసలు దేవుడే కదా పాత నిబంధనలో పాప పరిహారార్థ బలులు అర్పించమని చెప్పాడు. మరి క్రీస్తు ఎందుకు వద్దంటున్నాడు? ఇక్కడే మొదటి శతాబ్దపు ఒక డార్క్ హిస్టారికల్ ఫ్యాక్ట్ దాగుంది. అప్పట్లో యెరూషలేము గుడిని మతనాయకులు ఒక పెద్ద వ్యాపార కేంద్రంగా మార్చేశారు. ప్రజలు ఎంతో భక్తితో దూరం నుంచి తెచ్చుకునే గొర్రెల్లో వంకలు పెట్టి ఆలయంలో వాళ్ళు అమ్మే గొర్రెలను మాత్రమే 10 రెట్లు ఎక్కువ రేటుకు కొనాలని రూల్స్ పెట్టారు. అందుకే యేసు దీనిని దొంగల గుహ అని పిలిచారు. అలా వేలాది గొర్రెలను కోసి బలులు అర్పించి మేము దేవునికి ఇచ్చేశాం, మేము చాలా పవిత్రులం అని కాలరెగరేసుకుని బయటకు వచ్చేవాళ్ళు. కానీ ఆలయం బయటకు రాగానే సాటి మనిషిని కులం పేరుతో, డబ్బు పేరుతో అసహ్యించుకునేవారు. అనాథలను, విధవరాండ్రను పీడించి ఆస్తులు లాక్కునేవాళ్లు. యూదుల టాల్ముడ్లో కూడా ఆనాటి బజార్స్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ అన్నాస్, ఈ బజార్ల గురించి ప్రస్తావన ఉంది. ఇవి ప్రధాన యాజకుడైన అన్నకు చెందినవని, అక్కడ జరిగే దోపిడీ గురించి విమర్శలు ఉండేవని చరిత్రకారులు చెబుతారు. కాబట్టి ఆత్మీయత కంటే వ్యాపారమే పరమావధిగా మారిందన్న మాట నిజమే. అందుకే యేసుక్రీస్తు వాళ్ళను చూసి, మీరు అర్పించే రక్తం నాకు అక్కర్లేదు, మీలో కనికరం ఏది అని అడిగాడు. ఒరిజినల్ హీబ్రూ భాషలో కనికరం అనే పదానికి హెసెడ్ అని వాడారు. హెసెడ్ అంటే కేవలం జాలి పడడం కాదు, ప్రతిఫలం ఆశించకుండా ఒక మనిషిని ప్రాణంగా ప్రేమించడం, స్వచ్ఛమైన దయ చూపించడం. మతం పేరుతో, ఆచారాల పేరుతో సంఘాల్లో, చర్చిల్లో కానుకలిస్తూ బయటకొచ్చాక సాటి మనిషిని మోసం చేసే ఆ కపట భక్తి దేవునికి అస్సలు ఇష్టం లేదు. యేసుక్రీస్తు వాళ్ళ కపటత్వాన్ని బయటపెట్టడానికి ఒక అద్భుతమైన ఉపమానం చెప్పాడు. మీలో ఒక కాపరికి 100 గొర్రెలు ఉంటే అందులో ఒకటి తప్పిపోతే ఆ 99 గొర్రెలను అడవిలో వదిలేసి ఆ ఒక్క గొర్రె దొరికేదాకా దానిని వెతుక్కుంటూ వెళ్తాడు కదా అని అడిగాడు. ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, అప్పట్లో గొర్రెల కాపరి వృత్తిని ఈ మతనాయకులు చాలా నీచంగా, అపవిత్రంగా చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ మట్టిలో జంతువులతో ఉంటారు కాబట్టి మతపరమైన ఆచారాలు సరిగ్గా పాటించలేరు అని వాళ్లను ఆలయంలో కూడా రానిచ్చేవాళ్లు కాదు. కానీ దేవుడు ఆ ఉపమానంలో అలాంటి గొర్రెల కాపరినే హీరోగా పోల్చుకున్నాడు. ఆ ఉపమానంలో తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె మరెవరో కాదు, లోకం చేత చీత్కరించబడి పాపంలో పడిపోయిన ప్రతి సామాన్య మనిషి. మరి ఆ 99 గొర్రెలెవరు? మాకు ఎలాంటి పాపక్షమాపణ అవసరం లేదు, మేము చాలా పవిత్రులం, నీతిమంతులం అని ఎవరికి వాళ్ళు ఫీల్ అయ్యే ఆ మత నాయకులే. దేవుడు ఎవరి కోసం వచ్చాడో ఈ ఒక్క ఉపమానంలో కుండ బద్దలు కొట్టాడు.
తమకు వైద్యుడు అవసరం లేదనుకున్న ఆ 99 మంది గురించి ఆయన పట్టించుకోలేదు. కానీ ముళ్ళ పొదల్లో ఇరుక్కుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ ఒక్క పాపి కోసం దేవుడు స్వయంగా వెతుక్కుంటూ వచ్చి శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో కదా. క్రీస్తు ఆనాటి మత నాయకుల కపటత్వాన్ని ఎంత పవర్ఫుల్గా బయటపెట్టాడో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. లూకా సువార్త 7వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు చూద్దాం. కాబట్టి ఈ తరము మనుష్యులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలియున్నారు? సంత వీధులలో కూర్చుండియుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాడరైతిరి, ప్రలాపించితిమి గాని మీరేడ్వరైతిరి అని ఒకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలాడుకొను పిల్లకాయలను పోలియున్నారు. బాప్తిస్మమిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దయ్యము పట్టినవాడని మీరనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడి తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడును అనుచున్నారు. మేము వేణువు ఊదితే మీరు నాట్యమాడలేదు, మేము ఏడిస్తే మీరు రొమ్ము కొట్టుకోలేదు అని పిల్లలు పాడుకునే ఒక పాటను ఉదాహరణగా చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాట వెనుకున్న ఫస్ట్ సెంచరీ కల్చరల్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? మొదటి శతాబ్దంలో యెరూషలేము వీధుల్లోని పిల్లలు ప్రధానంగా 2 రకాల ఆటలను ఆడుకునేవాళ్ళు. ఇది వాళ్ళ పెద్దలను చూసి అనుకరించి ఆడుకునే ఆటల్లాంటివి. ఒకటి పెళ్లి ఆట, వేణువు ఊదుతూ సంతోషంగా డాన్స్ చేయటం. రెండవది చావు లేదా సంతాప ఆట, ఏడుస్తూ రొమ్ము కొట్టుకోవడం. యేసుక్రీస్తు ఈ ఆటల ద్వారా ఆ పరిసయ్యుల మెంటాలిటీని ఎలా ఎండగట్టాడంటే, మొదటిగా బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు. ఆయన అడవిలో ఉంటూ ఉపవాసాలుంటూ ఒంటె రోమాల బట్టలు వేసుకుని అడవి తేనె తింటూ చాలా కఠినంగా బ్రతికాడు. ఒక సంతాప ఆటలాగా పాపాలు ఒప్పుకొని మారు మనస్సు పొందండి అని సీరియస్గా హెచ్చరించాడు. అది చూసి ఈ మత నాయకులు ఏమన్నారో తెలుసా? ఇతను ఎవరితోనూ కలవడు, కనీసం అన్నం కూడా సరిగ్గా తినడు, వీడికి దయ్యం పట్టింది, వీడొక పిచ్చోడు అన్నారు. సరే అని యేసుక్రీస్తు ఒక సామాన్య మనిషిలాగా అందరితో కలుపుగోలుగా ఉంటూ పాపులతో కలిసి కూర్చొని తింటూ తాగుతూ సంతోషంగా పెళ్లి ఆటలాగా గడిపాడు. అప్పుడు ఆయన్ని చూసి వీళ్ళేమన్నారంటే, ఇదిగో ఇతనొక తిండిబోతూ తాగుబోతూ సుంకరులకు పాపులకు స్నేహితుడు అని ముద్ర వేశారు. ఇక్కడ మీకొక హిస్టారికల్ అండ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్తాను చూడండి. బైబిల్లో యేసుక్రీస్తు ద్రాక్షారసం తాగాడు అనగానే, వైన్ తాగాడు అనగానే, ఈ రోజుల్లో బార్లలో వైన్ షాపుల్లో దొరికే ఆల్కహాల్ అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది యేసుక్రీస్తు కూడా ద్రాక్షారసం పుచ్చుకున్నారు కదా, మనం కూడా కొంచెం పుచ్చుకుంటే బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అప్పట్లో పరిశుభ్రమైన మంచినీళ్లు దొరికేవి కాదు. నీళ్లలో రకరకాల బ్యాక్టీరియా ఉండేది. ఆ బ్యాక్టీరియా చనిపోవడానికి, నీళ్లు పాడైపోకుండా ఉండడానికి ఆ నీళ్లలో కొద్దిగా ద్రాక్షారసం కలిపి తాగేవాళ్ళు. మొదటి శతాబ్దపు మిడిల్ ఈస్ట్ కల్చర్లో అదొక కామన్ డ్రింక్. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మనకిప్పుడు వెల్కమ్ డ్రింక్ ఎలా ఇస్తారో అలాంటిదన్నమాట. అంతేకాని మత్తు కోసం తాగేది కాదు. అయినా సరే పరిసయ్యులు యేసుక్రీస్తును తాగుబోతు అని బ్లేమ్ చేశారు. అంటే దేవుడు ఒక కఠినమైన యోహాను రూపంలో వచ్చినా సరే వీళ్ళకి నచ్చలేదు. ఒక ప్రేమగల స్నేహితుడిగా యేసుక్రీస్తులా అందరితో కలిసినా వీళ్ళకి నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళ సమస్య వాళ్ళిద్దరి లైఫ్ స్టైల్తో కాదు, మారు మనస్సు పొందండి అనే వాళ్ళ మెసేజ్తో. తమ తప్పులను ఒప్పుకొని తప్పించుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. తమ ఈగో, అహంకారం, ఆలయం మీద తమకున్న పవరే వీళ్లకు ముఖ్యం. అందుకే దేవుడు సాక్షాత్తు తమ కళ్ళ ముందు నిలబడినా ఆ కపట భక్తికి కళ్ళు మూసుకుపోయి ఆయనను దూరం చేసుకున్నారు. యేసుక్రీస్తు పాపుల పట్ల ఎంత ప్రేమ చూపించాడో చెప్పడానికి జక్కయ్య స్టోరీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు జక్కయ్య అంటే ఆయన పొట్టివాడు కాబట్టి క్రీస్తును చూడడానికి మేడి చెట్టు ఎక్కాడు అని మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ దాగి ఉన్న హిస్టారికల్ బైబిల్ మిస్టరీ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు హీబ్రూ భాషలో జక్కయ్య అంటే అర్థం ఏంటో తెలుసా? పవిత్రుడు లేదా నీతిమంతుడు అనే అర్థం వస్తుంది. కానీ అతడు చేసిన పనులు మాత్రం తన పేరుకు పూర్తిగా వ్యతిరేకం. జక్కయ్య ఉండే ఊరు యెరికో. ఆ కాలంలో యెరూషలేంలోకి వెళ్లే ప్రధాన వ్యాపార మార్గం అది. అక్కడ సుగంధ ద్రవ్యాల బాల్సం వ్యాపారం భారీగా జరిగేది. జక్కయ్య కేవలం ఒక సామాన్య ట్యాక్స్ కలెక్టర్ కాదు, అతడు చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, చీఫ్ పబ్లికన్. అంటే ఈ రోజులతో పోల్చుకుంటే అతను ఒక పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ రేంజ్ అన్నమాట. రోమన్ల అండ చూసుకుని సొంత ప్రజలనే దోచుకున్న ఒక మల్టీ మిలీనియర్. కానీ ఆ డబ్బు అతనికి ప్రశాంతతనివ్వలేదు. యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తున్నాడని తెలిసి ఎలాగైనా చూడాలనుకున్నాడు. ఇక్కడున్న ఒక కల్చరల్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక వయసు పైబడిన అంతటి ధనవంతుడు, సమాజంలో పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి జనం ముందు పరిగెత్తడం, ఒక చెట్టు ఎక్కడం అంటే అప్పటి మిడిల్ ఈస్ట్ కల్చర్లో అది అతనికి ఘోరమైన అవమానం. అప్పటి యూదుల డ్రెస్సింగ్ ప్రకారం వాళ్ళు పొడవాటి అంగీలు వేసుకుంటారు,
చెట్టెక్కాలంటే ఆ బట్టలను పైకి లాగి కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు కాళ్ళు కనబడితే అదొక పెద్ద సిగ్గుచేటు. జనం నవ్వి హేళన చేస్తారు. అయినా సరే ఈ సమాజం నన్ను దేశద్రోహి అనుకుంది. నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నాకు నా దేవుడు కావాలి అని తన ఈగో పరువు పక్కన పెట్టి ఆ మేడి చెట్టునెక్కాడు. యేసుక్రీస్తు ఆ దారిన వెళ్తూ కరెక్ట్గా ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి, జక్కయ్య కిందికి రా, ఈరోజు నేను నీ ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడు. ఒక్క దెబ్బకి జనం మొత్తం షాక్ అయ్యారు. ఒక మహాపాపి ఇంట్లో ఈ రక్షకుడు భోజనం చేయటమేంటి అని గుసగుసలాడుకున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉందండి. యేసుక్రీస్తు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాక, ఒరే బాబు, నువ్వు పాపివి, జనాల దగ్గర దోచుకున్న డబ్బులు తిరిగిచ్చేయని ఎక్కడా జడ్జ్ చేయలేదు. ఒక్క కండిషన్ కూడా పెట్టలేదు. దేవుడు చూపించిన ఆ బేషరతు ప్రేమ జక్కయ్య కఠినమైన హృదయాన్ని కరిగించేసింది. చట్టం మార్చలేని ఒక అవినీతిపరుణ్ణి దేవుని ప్రేమ మార్చేసింది. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, ఎవరి దగ్గరైనా మోసంగా తీసుకుంటే 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు. దేవుని ప్రేమ ఒక మనిషిని ఎలా మారుస్తుందో అనడానికి జక్కయ్యే సజీవ సాక్ష్యం. నా ప్రియ సహోదరి సహోదరులారా, చివరికొచ్చేశాం. బైబిల్ చెబుతున్న ఆనాటి పరిస్థితులకు నేటి మన సమాజానికి ఏమైనా తేడా ఉందా? ఈరోజు కూడా మనం మతం పేరుతో, ఆచారాల పేరుతో చర్చిల్లో, సంఘాల్లో చేరిపోయి దేవునికి అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెబుతున్నాం. కానీ బయటకొచ్చాక మన తోటి మనిషిని ప్రేమించలేకపోతున్నాం. యేసుక్రీస్తు ఆనాటి పరిచయులను చూసి అసహ్యించుకున్నది ఈ కపటత్వాన్నే కదా. ఈరోజు ప్రపంచాన్ని ఒక్కసారి చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఎప్పుడు ఏ మిసైల్ పడి ఎంతమంది చనిపోతున్నారో తెలియని భయం. అమెరికా లాంటి పెద్ద దేశంలోనే రోడ్ల మీదకు వచ్చి జనం మాకు యుద్ధాలు వద్దు అని కొట్టుకుంటున్నారు. రష్యా ఉక్రెయిన్ బోర్డర్లో రక్తం ఏరులై పారుతుంది. మనుషుల మధ్య కనికరం చచ్చిపోయింది. కేవలం అధికార దాహం, స్వార్థం మాత్రమే బ్రతికున్నాయి. దేవుని ప్రజలను సమూలంగా నాశనం చేస్తాం, ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా తుడిచిపెట్టేస్తామని విర్రవీగుతున్నారు. నేను నా మతమే గొప్పది అనే అహంకారంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? దేవునికి నీ డబ్బొద్దు, నీ ఆచారాలొద్దు. ఆయనకు కావలసింది ఒక విరిగి నలిగిన హృదయం. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని నిజాయితీగా అడిగే ఒక్క మాట కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. జక్కయ్యలాగా సమాజం ముందు మీ పరువు పోతుందనే భయంతో దేవునికి దూరం అవుతున్నారా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మొదటిసారి భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన పాపులకు మిత్రుడిగా క్షమించడానికి వచ్చాడు. కానీ అతి త్వరలో ఆయన రాబోతున్నాడు. అప్పుడు ఆయన మిత్రుడిగా రాడు. ప్రపంచానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిగా, సింహంగా రాబోతున్నాడు. అప్పుడు నువ్వు చేసిన ప్రతి పనికి లెక్క అడుగుతాడు. ఆయన రాకడకు సమయం చాలా దగ్గర పడింది అనడానికి ప్రపంచంలో జరుగుతున్న ఈ మహాయుద్ధాలే ఒక పెద్ద నిదర్శనం. సమయం మించిపోకముందే ఆ పాపుల రక్షకుడిని నీ సొంత రక్షకుడిగా స్వీకరించు. నీ పాపాలను ఒప్పుకో, ఆయన రక్తంతో కడుక్కో. తద్వారా మేఘారూఢుడై ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఉండు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధుమిత్రులను, నీ స్నేహితులను ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ వీడియో చూసిన తర్వాత మీ మనసులో ఏమనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఒక జక్కయ్యలా మీ హృదయం మారితే దేవునికి అంతకంటే సంతోషం మరొకటి లేదు. ఈ సత్యాన్ని మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా షేర్ చేయండి. దేవుని వాక్యంలోని ఇలాంటి అద్భుతమైన హిస్టారికల్ ఫ్యాక్ట్స్ అండ్ ఎండ్ టైమ్స్ అప్డేట్స్ కోసం మన రక్షకుడు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమామ